ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నిన్న రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ జర్నలిస్టుల మీద ఒక వ్యాఖ్య చేశారండి. ఓనామాలు రానోడు జర్నలిస్టే, ప్రతి ఒక్కరు జర్నలిస్టు పేరు పెట్టుకొని, ముందు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వహణ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. కానీ కొందరు మంచి జర్నలిస్టులు కూడా ఉన్నారు, కొంతమంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఈ జర్నలిజంలో. కొందరు జర్నలిజం ముసుగులో అసభ్యకరంగా పోస్టులు పెట్టి చేస్తున్నారు, అది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కొంతమంది జర్నలిస్టుల మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటాయి. కానీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం కరెక్టో తప్పో ప్రజలే ఆలోచిస్తున్నారు. ఈ ఓనమాలు రానోడు జర్నలిస్టే అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతగాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలు వేసుకొని ఈ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది అని మన రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. ఇది ఏమరంటే కొన్ని జర్నలిజంలో కొంతమంది అలా ఉన్నారు అనేది ఆయన చెప్తున్నారు. అందరూ అలాగా ఉండట్లేదు, కానీ కొంతమంది అసభ్యకర పోస్టులు కూడా పెడుతున్నారండి. ఇది ఏమరంటే రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే జర్నలిస్ట విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. ఏమంటున్నారు? రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే జర్నలిస్టులు కూడా కొంతమంది విధంగా క్రమేణా వాళ్ళకు గౌరవం తగ్గుతుందనేది కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. ఒకప్పుడు పత్రికలు ప్రసార సాధనాలంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని, ప్రస్తుతం జర్నలిస్టులు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఓనమాలు రాని వాళ్ళు కాగితం ఇస్తే అక్షరాలు రాయడం రాని వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్నలిస్టు విజయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మన రేవంత్ రెడ్డి గారండి. ఇది జర్నలిస్టులు కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడము ఏమి అనేది మనం చూసుకుంటే కొందరు మనోభావాలు కూడా దెబ్బతింటాయండి. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడో పడితే వాడు జర్నలిస్ట్ అంటూ తమ రాతలతో చేతలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అవరాగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు కొందరు సోషల్ మీడియా జర్నలిస్టం అంటూ తమ అసభ్యకరమైన భాషతో జర్నలిజం వ్యవస్థను నిర్వీర్యం చేసి విశ్వసనీయత దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని సీఎం అన్నారు. ఇంకా మీడియా సమావేశాల్లో కొందరు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇవ్వవా, నమస్తే పెట్టవా అన్నట్లు తమ వైపు చూస్తూ ఉంటారని తెలిపారు. అలాంటి వారిని చూసినప్పుడు వేదిక దిగి కొట్టాలని తనకు అనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ తన స్థాయి హోదా గుర్తు వచ్చి ఆగిపోతామని చెప్పారు. తెల్ల కాగితం ఇస్తే కొందరికి ఆలు ఏబిసిడీలు కూడా రావని, అలాంటి ఓనమాలు రాని వారు పిచ్చి రాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారని దయపట్టారు. ఏదో ఇంటి పేరు జర్నలిస్టు అయినట్లు తమ తాత కొంతమంది జర్నలిస్టు వాళ్ళ ఇంటి పేరు అయినట్టు చెప్పుకుంటూ కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. వాళ్ళకు కనీస అర్హతలు కూడా ఉండవు, చదువు కూడా రాదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారండి. నిజమైన జర్నలిస్ట్ అంతా ఒక లక్షణ రేఖ గీసుకొని వైపు ఉండి అరాచకాలు చేసే జర్నలిస్టులను మరోవైపుకే
నెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారండి. ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తాలన్నా, తప్పు చేసి అధికార పార్టీని గద్దె దించాలన్నా కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ముందుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారండి. ఎందుకంటే ఈ జర్నలిస్టులు అనేది చాలా చేస్తున్నారనేది కూడా చెప్తున్నారండి. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే అసలైన జర్నలిజం అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా సీఎం మంత్రులపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ జర్నలిజం విశ్వనీయతను దెబ్బతీస్తుందనేది కూడా వాళ్ళు చెప్తున్నారండి. ఇంకా తమకు వ్యతిరేకంగా వార్త రాసిన వారిపై గత పాలకులు ఉక్కుపాదం మోపి అణగదొక్కారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం బీఆర్ఎస్ అనుకూల మీడియా వికృత చేష్టలను ఉపేక్షిస్తుందని చెప్పారు. అయితే ఓ పరిమితి దాటిన తర్వాత వారి ఆగడాలను తాము కూడా ఉపేక్షించబోమని పొంగులేటి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇది ఏనండి మన రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఓనమాలు రాని వారు కూడా పిచ్చిరాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన అంటున్నారండి. ఏదో ఇంటి పేరు జర్నలిస్ట్ అయినట్లు, తమ తాత ముత్తాతల నుంచి జర్నలిస్టులుగా సేవలు అందిస్తున్నట్లు కొందరు తమ పేర్ల ముందు జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారని సీఎం పేర్కొన్నారండి. కనీస అర్హతలు కూడా లేక చాలామంది జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. దీన్ని బట్టే కొంతమంది జర్నలిస్టులు మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటాయి. కొంతమంది ఎందుకంటే కొంతమంది అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇది కూడా చూసుకొని పెట్టాలి. ఎందుకంటే కొంతమంది మనం చూసాం ఇంతకుముందు ఏపీలో అయితే కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ చేయడం, లేని వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళ ఇళ్లలో ఆడవారి గురించి సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరిగాయి. అలాంటిది మన వైసీపీ గవర్నమెంట్లో ఎక్కువ నడిచింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా పోస్టులు పెట్టారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అనుకూల మీడియా రేవంత్ రెడ్డి గారి మీద చాలా పోస్టులు పెడుతుంది. వైసీపీ ప్రభుత్వంలో కూడా పోస్టులు పెడుతుంది. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల మీద కూడా పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్ గారి వ్యక్తిగత విషయాల మీద పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాల మీద పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల మీద ఎవరు పోస్టులు వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టకూడదు. అసభ్యకర పోస్టులు మాపింగ్ చేసి పెట్టకూడదు. కాబట్టి ఒకరు చేసిన తప్పుకు ఈ జర్నలిజం మీద ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కొందరు జర్నలిస్టుల మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటాయి రేవంత్ రెడ్డి గారు అనే మాటలకు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలండి. ఏమిటంటే ఓనమాలు రానోడు జర్నలిస్టే అని మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారండి. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.